హైకోర్టు విభజన కేసులో విజయవాడ గుంటూరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేశారు. దీంతో పాటు సీజేఐకి లేఖ రాశారు. ఆకస్మికంగా హైకోర్టు విభజన చేశారంటూ సుప్రీంకోర్టులో ఏపీ న్యాయవాదులు పిటిషన్ వేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల పిటిషన్ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, న్యాయవాదుల అభ్యంతరాలేంటి? స్వాతి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజనకు సంబంధించి విభజన వెంటనే నిలిపివేయాలని, మరో నెల రోజుల పాటు సమయం ఇవ్వాలని కోరుతూ ఏపీ న్యాయవాదుల పేరిట సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై గుంటూరు, విజయవాడకు సంబంధించిన న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఇంప్లీడ్ అయ్యేందుకు సుప్రీంకోర్టులో బుధవారం ఒక పిటిషన్ కూడా వేస్తున్నట్టు ఈ న్యాయవాదులు పేర్కొన్నారు. గుంటూరుకు చెందిన సీనియర్ న్యాయవాది వై కోటేశ్వరరావు, వైకే అంటారు ఈయన్ని. అదేవిధంగా గుంటూరుకు చెందిన ఏపీసీఎల్సీ న్యాయవాదులు చిలుకా చంద్రశేఖర్, విజయవాడకు చెందిన ఏపీసీఎల్సీ న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ తో పాటు మల్లికార్జునరావు అనే ఈ నలుగురు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును, ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును విభజిస్తూ 29/10/2018 సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ప్రకటించిందని, ఈ విభజన రెండు రాష్ట్రాల్లో హైకోర్టులను విడిగా ఏర్పాటు చేయడానికి సంబంధించిన విభజన జనవరి 1, 2019 అమల్లోకి వస్తుంది అని చెప్పి అందులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని, అందువలన 2 నెలల ముందే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం ప్రకటించినప్పటికీ హడావుడిగా 5 రోజులకు ముందే సుప్రీంకోర్టు భారత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటం ఏమిటని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల పేరిట వేసిన పిటిషన్ లో పేర్కొన్న అంశాలు నిజం కాదు అని కూడా అందులో పేర్కొన్నారు. ఇక దీంతో పాటు వాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక లేఖ రాశారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఏ పిటిషన్ అయితే రేపు విచారణకు రాబోతుందో ఆ పిటిషన్ లో వాద ప్రతివాదనలకు సంబంధించి దానిలో తమను కూడా ఇంప్లీడ్ చేయాలి అని చెప్పి కోరారు. ఆ పిటిషన్ లో పేర్కొన్న అంశాలు కూడా నిజం కాదు అని చెప్పి అందులో స్పష్టంగా పేర్కొన్నారు. గుంటూరుకు చెందిన 3 న్యాయవాదులు, విజయవాడకు చెందిన న్యాయవాది నలుగురు కలిసి వేసిన పిటిషన్ ని రేపు హైకోర్టులో విచారణకు రానుంది. వీళ్ళు రేపు కోర్టులో కూడా ఇంప్లీడ్ అవుతామని చెప్పి ఆ పిటిషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ కి రాసిన లేఖలో కూడా ఇదే అంశాలను పేర్కొని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ని పరిగణలోకి తీసుకోకూడదు అని కూడా అందులో స్పష్టం చేశారు. స్వాతి, థ్యాంక్ యూ రామారావు.